సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 5 నైజీరియన్లను కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 200 గ్రాముల పైచిలుకు కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ 2 కోట్ల రూపాయలుగా ఉంటుందని గుర్తించారు. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 5 నైజీరియన్లను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 200 గ్రాముల పైచిలుకు కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ 2 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని గుర్తించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? ఈ రోజు ఉదయాన్నే బెంగళూరు, గోవా కేంద్రంగా 5 మంది నైజీరియన్లు కనీసం 2 కోట్లు విలువ చేసినటువంటి 200 గ్రాముల కొకైన్, ఇతర నార్కోటిక్ సబ్స్టాన్సెస్, నిషేధిత వస్తువులన్నీ కూడా తీసుకొని హైదరాబాద్ లోకి తీసుకొస్తుండగా ట్రావెలింగ్ లో పోలీసులకు పక్కా ఇన్ఫర్మేషన్ తో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, రాజేందర్ నగర్ పోలీసులతో పాటు ఎస్ఓటీ పోలీసులు 3 టీమ్స్ యూనిటీగా ఈ ఆపరేషన్ చేయడంతో ఈ ఆపరేషన్ లో 5 మంది నైజీరియన్లు, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమాన్ సింగ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అమాన్ సింగ్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్పుకొని తెలుగు ఇండస్ట్రీలో అనేక మంది వ్యక్తులతో పరిచయం ఏర్పాటు చేసుకుని రెగ్యులర్ గా ఈ డ్రగ్స్ ని బెంగళూరు, గోవా కేంద్రంగా తీసుకొచ్చి హైదరాబాద్ లో ఆ ప్రముఖులకు అందజేస్తా ఉన్నాడు అనేది కూడా పోలీసులు ఆ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటకు తీస్తా ఉన్నారు. మరి కాసేపట్లో రాజేందర్ నగర్ పోలీసులతో కలిపి సైబరాబాద్ పోలీసులు ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మీడియా సమావేశంలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమాన్ సింగ్ ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ దందాలో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఎన్నిసార్లు హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొచ్చాడు, నైజీరియన్లకు ఇతనికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, పట్టుబడ్డటువంటి 5 నైజీరియన్లతో ఇతను ఎందుకు ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు, ఎప్పటి నుంచి గోవా, ముంబై కేంద్రంగా ఈ డ్రగ్స్ ని హైదరాబాద్ తీసుకొచ్చి ఎవరెవరికి విక్రయిస్తా ఉన్నారు, ఎంతమంది సినీ ప్రముఖులకు ఈ డ్రగ్స్ చేరుతా ఉన్నాయి అనే దానిపై కూడా పోలీసులు ఇప్పటివరకే కొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించి మరి కాసేపట్లో మీడియా సమావేశంలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమాన్ సింగ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో వెల్లడించనున్నారు. ఇప్పటికే అతన్ని అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుంచి మొత్తం 5 నైజీరియన్లు, అమాన్ సింగ్ దగ్గర నుంచి కూడా 3 పాస్పోర్ట్లు, 4 4 వీలర్స్, 2 ద్విచక్ర వాహనాలు, 8 మొబైల్ ఫోన్స్ స్వాధీనం పరుచుకొని 2 కోట్లు విలువ చేసేటువంటి 200 గ్రాముల కొకైన్ కూడా స్వాధీనం పరుచుకొని వీళ్ళు ఏ ప్రాంతం నుంచి హైదరాబాద్ కు వస్తా ఉన్నారు అనే దాంట్లో కూడా పోలీసులు ఆ రికార్డ్స్ అన్ని కూడా బయటికి తీశారు. సినీ సెలబ్రిటీస్ రకుల్ ప్రీత్ సింగ్ అనగానే ఇప్పటికే ఇండస్ట్రీలో అటు టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లో కూడా అనేక మంది హీరోలతో కలిసి నటించినటువంటి ఒక క్యారెక్టర్, తనకంటూ ఒక గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి హీరోయిన్. ఆ హీరోయిన్ సోదరుడే ఏకంగా ఈ డ్రగ్స్ అమ్ముతా ఉన్నాడు, ఈ డ్రగ్స్ కేసులో దొరికాడు అంటే ఖచ్చితంగా రకుల్ ప్రీత్ సింగ్ రిలేషన్స్, తనకున్నటువంటి పరిచయాలు, తనకున్నటువంటి డైరెక్టర్, ప్రొడ్యూసర్లు, చాలా మంది హీరోలని కూడా ఈ సోదరుడు కలిసి ఉంటాడు. ఈ సోదరుడు అనేక కోట్ల వ్యాపారం చేస్తా ఉన్నాడు అనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ లాగి రకుల్ ప్రీత్ సింగ్ కాంటాక్ట్స్ ని మాత్రమే తన సోదరుడు అమాన్ సింగ్ 5 నైజీరియన్లు కలిసి వెళ్లి వాళ్ళ చేతికి డ్రగ్స్ అందజేస్తా ఉన్నాడు. ఈ కొకైన్ 200 గ్రాములు అంటే సుమారు 2 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్. యాంటీ నార్కోటిక్ బ్యూరో చాలా రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ వింగ్ కూడా పూర్తి పవర్స్ అందజేస్తూ ఎక్కడ ఎవరు ఏ స్థాయిలో ఎంత పెద్ద హోదాలో ఉన్నా, రాజకీయ నాయకులైనా, సినీ ప్రముఖులైనా వారి పైన దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ని కూడా పూర్తిగా నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, పోలీసుల పైన ఉంది. ఎంతటి వారినో అరెస్ట్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలంగాణకి ఎవరెవరు ఈ డ్రగ్స్ తో హైదరాబాద్ చేరుకొని సినీ ప్రముఖులకు అందజేస్తా ఉన్నారు, ఈ డ్రగ్స్ ని యువతకు అడిక్ట్ చేశారు, వారందరిపైన ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఈ రోజు ఉదయం గోవా నుంచి హైదరాబాద్
వస్తూ ఉండగా సైబరాబాద్ కమిషనరేట్ లోపలికి ఎంటర్ అయినటువంటి వెంటనే రాజేంద్ర నగర్ పోలీసులకు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇచ్చినటువంటి సమాచారం మేరకు 5 నైజీరియన్లను రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమాన్ సింగ్ ని కూడా అదుపులోకి తీసుకొని వీరందరినీ క్వశ్చన్ చేయగా వీళ్ళు గోవా కేంద్రంగా ఈ డ్రగ్స్ ని తీసుకొస్తా ఉన్నామంటూ కూడా పోలీసుల విచారణలో ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్నటువంటి ఈ డ్రగ్స్ పదార్థాలంతా కూడా స్వాధీనం పరుచుకున్నారు. ఆ కాంటాక్ట్స్ లిస్ట్ అంతా కూడా దర్యాప్తులో భాగంగా తీయాల్సి ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చేటువంటి నెంబర్లనే అమాన్ సింగ్ వెళ్లి సీక్రెట్ గా కలిసి ఈ డ్రగ్స్ అందజేస్తా ఉన్నాడు అనేది కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి లాగుతా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో బేస్ గా ఉన్నటువంటి హీరోలు ఎవరెవరు రకుల్ ప్రీత్ సింగ్ ద్వారా ఈ డ్రగ్స్ తెప్పిస్తా ఉన్నాడు, అసలు రకుల్ ప్రీత్ సింగ్ కి ఈ డ్రగ్స్ కేసు ఏవైనా సంబంధాలు ఉన్నాయా, తనకు తెలియకుండా తన సోదరుడు ఈ డ్రగ్స్ ని సరఫరా చేస్తా ఉన్నాడా, లేదా రకుల్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోనే రకుల్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకే తన సోదరుడు ఈ డ్రగ్స్ దందా చేస్తా ఉన్నాడు అనే దానిపై కూడా పోలీసులు దానిపైన ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. కాంటాక్ట్స్ మొబైల్స్ అన్ని కూడా స్వాధీనం పరుచుకొని ఇప్పటి వరకు ఎవరెవరిని కలిశారు, ఇప్పుడు హైదరాబాద్ ఈ 2 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ తీసుకొచ్చిన తర్వాత ఎవరికి అందజేయాలనుకున్నారు, ఎవరు వాటిని రిసీవ్ చేసుకోవాలనుకున్నారు, ఎక్కడ రిసీవ్ చేసుకోవాలనుకున్నారు అనే దానిపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో మీడియా సమావేశంలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమాన్ సింగ్ ను పట్టుబడ్డటువంటి 5 నైజీరియన్లను కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేసి ఆ వివరాలన్నీ కూడా మీడియా ముందు తెలియజేయనున్నారు. రేహానా, ఎస్, ఈ ఉమ్మడి ఆపరేషన్ లో రాజేంద్ర నగర్ పోలీసులు ఉన్నారని చెప్తున్నారు కదా రవితేజ, వాళ్ళు ఇంకెవరి గురించైనా చెప్పారా? అంటే రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ సింగ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా సెలబ్రిటీస్ లిస్ట్ లో? రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు దొరికినటువంటి వెంటనే తను సాధారణ వ్యక్తినని, ఎవరితో సంబంధాలు లేవంటూ కూడా పోలీసుల దగ్గర ముందుగా అతను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తీరా అతని ఫోటో ఆన్లైన్ ద్వారా పరిశీలించగా ఇతను ఒక ప్రముఖ నటి సోదరుడు, ఆ ప్రముఖ నటి నెంబర్ మొబైల్ కాంటాక్ట్స్ కూడా నిత్యం ఆ హీరోయిన్ తో టచ్ లో ఉన్నాడంటూ కూడా పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు స్వయానా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడే అమాన్ సింగ్ అంటూ కూడా గుర్తించి అతను దొరికినటువంటి పాస్పోర్ట్ గానీ, అతని మొబైల్ నెంబర్ లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ గానీ, తన ఫేస్బుక్ లో ఉన్నటువంటి ఫోటోలు, ఆన్లైన్ ద్వారా ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా పరిశీలించిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కి నిత్యం మీరు కలిసి ఉండడం గల రీజన్ ఏంటి, ఏమైతుంది రకుల్ ప్రీత్ సింగ్ అన్నప్పుడు మొదట ఇతను రకుల్ ప్రీత్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవు, ఇండస్ట్రీతో కొంతమంది వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని చెప్పడంతో పోలీసులు ఎంక్వైరీ చేసి రకుల్ ప్రీత్ సింగ్ దీంట్లో ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉందా, తన ఆదేశాల మేరకే వీళ్ళు ఏదైనా డ్రగ్స్ సరఫరా చేస్తా ఉన్నారంటే అనుమానం పైన ఎంక్వైరీ చేసినప్పుడు తనే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమాన్ సింగ్ అంటూ కూడా పోలీసులు ఐడెంటిఫై చేసి ఆ విషయం తనను అడగడంతో ఎంక్వైరీలో తాను నిజంగానే యాక్ట్రెస్ సోదరుడు అనే ఒక విషయాన్ని కూడా తనే స్వయంగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక ప్రముఖ హీరోయిన్ సోదరుడే ఏకంగా పోలీసులకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. తన కాంటాక్ట్స్ లిస్ట్ అంతా కూడా బయటికి తీసి హైదరాబాద్ ఎవరు పిలిపించారు, ఎక్కడి కేంద్రంగా ఈ డ్రగ్స్ ఇవ్వాలనుకున్నారు, ఎవరెవరికి ఇవ్వాలనుకున్నారు, ఎప్పటి నుంచి డ్రగ్స్ దందా సాగుతా ఉంది, ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమాన్ సింగ్ ని కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేసి ఎన్ని రోజులుగా ఈ దందా సాగిస్తా ఉన్నాడు, ఎన్ని కోట్ల రూపాయలుగా ఇతను ఈ అక్రమాలు పాల్పడతా ఉన్నాడు, ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తా ఉన్నాడు, ఈ నైజీరియన్లని భారతదేశాన్ని ఎలా రప్పిస్తా ఉన్నాడు, వారి నుంచి ఎవరెవరికి రప్పించాలనుకున్నాడు అనే దానిపై కూడా ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నారు. 5 నైజీరియన్ల దగ్గర కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ అయితే స్వాధీనం పరుచుకున్నారు. తన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టగా ఇప్పటి వరకు కొంతమంది సెలబ్రిటీల పేర్లను కూడా అతనే స్వయంగా వెల్లడించినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ లో చాలా మంది ఈ డ్రగ్స్ కి అడిక్ట్ గా మారి ఈ డ్రగ్స్ లేకుండా లేనటువంటి పరిస్థితికి, ఆ సిచ్యువేషన్ కి చేరుకున్నటువంటి ప్రముఖులు అనేక మంది ఉన్నారు. మొన్నటికి మొన్న బెంగళూరు రేవ్ పార్టీ కేంద్రంగా నటి హేమ డ్రగ్స్ తీసుకుంటూ దొరకడము, అక్కడ చాలా మంది సినీ ప్రముఖుల యొక్క పేర్లు వెలుగులోకి రావడము, సినీ ప్రముఖులందరూ కూడా ఆ పార్టీలో ఉన్నారంటూ కూడా బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నటువంటి ఈ టైంలో మళ్ళీ ఆ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడే ఏకంగా డ్రగ్స్ తో పట్టుబడ్డాడనే ఒక వార్త హైదరాబాద్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది, కలకలం రేగుతా ఉంది. ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్ అందరినీ తీసుకొచ్చే వ్యక్తి ఇతనేనా? ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలకు హీరోయిన్లకు డ్రగ్స్ అమ్ముకుంటుంది, అందజేస్తా ఉంది, వాళ్ళకి సీక్రెట్ గా చేతులకు అందిస్తుంది కూడా ఈ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. 5 నైజీరియన్లతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమాన్ సింగ్ ని కూడా మరి కాసేపట్లో మీడియా ముందు పోలీసులు ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆ వివరాలన్నీ కూడా బయటికి వివరించనున్నారు. ఎస్, అంటే రవితేజ తెలంగాణ స్టేట్ ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేయడంలో యాక్టర్స్ ద్వారా అవేర్నెస్ కల్పిస్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా ఉన్నారు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేయాలి అని. మరి ఈ టైంలో టాలీవుడ్ యాక్టర్ సోదరుడు ఇలా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డం ఎలా చూడాలి, ఎలా ఉండొచ్చు, దీనిపై రియాక్షన్? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత మొదటి వాళ్ళు నినాదంగా డ్రగ్స్ ని నిర్మూలన చేపట్టాలి,
దాని పూర్తి స్థాయిలో అరికట్టించాలి. ఎక్కడ కూడా సింగిల్ గ్రామ్ డ్రగ్స్ కూడా తెలంగాణలో దొరకకూడదు అంటే కూడా రాష్ట్ర ప్రభుత్వమే దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి యాంటీ నార్కోటిక్ బ్యూరో వింగ్ ని పూర్తి స్థాయిలో వాళ్ళకు పవర్స్ అందజేస్తూ ఒక డీజీ స్థాయి అధికారిని అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టి డీసీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ వింగ్ పనిచేయాలి. కేవలం డ్రగ్స్ మాత్రం విషయంలోనే ఇన్వాల్వ్ అవ్వాలి. ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఎవరెవరు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళందరిలో ఒక మార్పు తీసుకొచ్చి ఇకపై వాళ్ళు డ్రగ్స్ జోలికి పోకుండా ఆ రకమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసమే ఈ ప్రత్యేకమైనటువంటి వింగ్ పెట్టి ఆ లింక్స్ ఆ చైన్ సిస్టమ్ అంతాన్ని కూడా కట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పడ్డ తర్వాత అనేక కేసులు వీళ్ళు ఇంట్లో డ్రగ్స్ సేకరించడము, ఇంట్లో గంజాయిని పెంచడము, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి సప్లై చేయడము, చాలా మంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఏర్పాటు ఉన్నటువంటి చైన్ సిస్టాన్ని అంతా కూడా పిలిపించి వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టకూడదు అనము. ఎవరైతే ప్రముఖంగా డ్రగ్స్ ముఠాలు ఎక్కువగా గోవా, బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్ కు వచ్చి ఆ డ్రగ్స్ ని విక్రయిస్తారో వారందరిపై కూడా దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో దాన్ని నిర్మూలించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఈ టైంలో ఈ పూర్తి స్థాయిలో అరికట్టేటువంటి టైంలో ఒక సినీ ప్రముఖ హీరోయిన్ సోదరుడు అమాన్ సింగ్ పట్టుబడడం మాత్రం పోలీసులను అవాక్కులోన్ చేస్తా ఉంది. ఇంత కట్టడి చర్యలు చేస్తా ఉన్నా, ఇంత పూర్తి స్థాయిలో అరికడతా ఉన్నా ఈ డ్రగ్స్ మహమ్మారి, ఈ డ్రగ్స్ అనేది హైదరాబాద్ కి చేరుకుంటా ఉంటుంది. 2 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ అంటే దాదాపు చాలా మంది సినీ ప్రముఖులకు ఒక కమిట్మెంట్ ఇచ్చి అమాన్ సింగ్ ఈ డ్రగ్స్ ని తీసుకొని ఉండవచ్చు అనే దానిపై కూడా పోలీసులకు అనుమానాలు వ్యక్తమని ఇప్పటి వరకు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో కొంతమంది ప్రముఖుల పేర్లను కూడా వెల్లడించాడు. ఆ ప్రముఖులు ఎవరనే దానిపై కూడా ఆ లిస్ట్ అంతా కూడా బయటకు తీస్తా ఉన్నారు. దీంట్లో సినీ ప్రొడ్యూసర్లు, సినిమా హీరోయిన్లు, సినిమా హీరోలు, జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, ఆ సినిమా టెక్నికల్ టీమ్, ఇంకా ఎవరైనా కెమెరామెన్స్ టీమ్ ఉంటే మాత్రం వీరందరినీ కూడా లీస్ట్ ప్రకారంగా అమాన్ సింగ్ దగ్గర దొరికినటువంటి కాంటాక్ట్స్ లీస్ట్ ని బేస్ చేసుకొని వీరందరూ కూడా నోటీసులు అందజేసి వారందరినీ కూడా విచారణకు పిలిపించేటువంటి అవకాశం ఉంది. ఆ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరెవరు అమాన్ సింగ్ తో టచ్ లో ఉన్నారు, ఎవరెవరు ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నిత్యం ఈ డ్రగ్స్ ని స్వీకరిస్తుంది ఎవరు, రకుల్ ప్రీత్ సింగ్ ద్వారా ఈ డ్రగ్స్ ని తెప్పిస్తా ఉన్నారా, రకుల్ ప్రీత్ తో సంబంధం లేకుండా తన సోదరుడు ద్వారా ఈ డ్రగ్స్ ని తెప్పిస్తా ఉన్నారా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.